కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించింది. భారతదేశంలో ఏ ఒక్క పేదవాడు లేదా పౌరుడు ఆరోగ్య సేవలకు దూరంగా ఉండకుండా చూడడమే ఈ మొత్తం విస్తరణ పథకాల యొక్క లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే గత ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కళ్ళకి 10 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా వర్తింపచేస్తామని హామీ ఇచ్చింది. తదనుగుణంగా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆయుష్మాన్ భారత్ కింద ఉన్న బీమా మొత్తాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, అంతేకాకుండా మొదటి విడతలో 70 సంవత్సరాలకు పైబడిన ప్రతి ఒక్కళ్ళకి మతం, కులం, ఇతరత్రా ఏమాత్రం సంబంధం లేని విధంగా 70 సంవత్సరాలు పైబడిన వారందరికీ 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా వర్తింపచేయాలని నిర్ణయించింది. తదనుగుణంగా కేంద్ర ఆరోగ్య శాఖ తగిన ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపింది, కేంద్ర మంత్రివర్గానికి పంపింది. వీటి ఆమోదం లభించిన తర్వాత బడ్జెట్లో వీటిని ప్రకటించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మరొక లక్ష్యాన్ని కూడా తన ముందు ఉంచుకునింది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కూడా అడుగులు వేయాలని నిర్ణయించింది. దీనిపై కూడా రాబోయే కేంద్ర బడ్జెట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అంటే 3/2 మందికి, అంటే ఏ ఆరోగ్య బీమా పథకంలో చేరని 3/2 మందికి ఖచ్చితంగా ఆరోగ్య బీమా వర్తింపచేసేలా ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి అవసరమైన కసరత్తును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ 70 సంవత్సరాలకు పైబడిన వారికి ఈ 10 లక్షల ఆరోగ్య బీమా అందచేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై 12,000 కోట్ల రూపాయలకు పైగా భారం పడనుంది. ఒకవేళ కేంద్రం అనుకున్నట్లు మిగతా కొన్ని వర్గాలు, అంటే 2/3 వంతుకు ఆరోగ్య బీమా అందించాలని నిర్ణయిస్తే ఈ భారం మరింత పెరగనుంది. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలో ఎంతో మందికి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు పడే ఆర్థిక భారం నుంచి విముక్తి కలగనుంది. ముఖ్యంగా పండు ముదుసలి వయసుల్లో తాము దాచిపెట్టుకున్న మొత్తాలను ఆరోగ్యానికి సంబంధించి వెచ్చించే ఎందరో మనం చూస్తూ ఉంటాం. ఒక సర్జరీనో లేదా ఇంకొక చికిత్సను చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తితే తాము దాచుకున్న మొత్తాలను వెచ్చించి తదుపరి కష్టాలు పడే వారిని చూస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అలాంటి కష్టాలను వీరు జాగ్రత్తగా దాటవచ్చు, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వీరికి ఇది ఎంతో ఊరట కలిగించే అంశం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం కదలడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా అమలు చేయాలన్న దిశగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఎందుకంటే ఈ వయస్సులో ఉన్న పలు రోగాలకు ఎంతో నైపుణ్యం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చికిత్స చేయించుకోగలిగిన స్తోమత వీరందరికీ ఈరోజు వస్తోంది. ఈరోజు ఒక హార్ట్ అటాక్ వచ్చినా లేదా ఇంకొకటి వచ్చినా 3 నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఈ 70 సంవత్సరాలు పైబడిన వారు బయటపడనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తన లక్ష్యంగా పెట్టుకునిందో, ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకునిందో, ఆ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నంగా దీన్ని మనం పేర్కొనవచ్చు. భవిష్యత్తులో భారతదేశంలోని ఏ పౌరుడు కూడా ఆరోగ్య బీమా లేకుండా ఉండాలని చూడడమే. అంటే ఇప్పటికే అమల్లో ఉన్న ఈఎస్ఐ కావచ్చు, ఈహెచ్ఎస్ కావచ్చు, లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే ఆరోగ్య బీమాలు కావచ్చు, వాటన్నింటిలో లేని వారందరికీ కూడా ఆరోగ్య బీమా వర్తింపచేసేలా కేంద్ర ప్రభుత్వం కదులుతోంది. దీంతో భారతదేశ ఆరోగ్య సేవల రంగంలో పెను మార్పులు సంభవించనున్నాయి. ఆరోగ్య సేవల రంగం
మరింత విస్తరించనుంది.